Hey bike car boys, welcome back to the channel once again. Name me Vikas. Thank you so much and video click చేసినందుకు. So this is the all new 2022 Maruti Brezza. So Maruti Brezza is one of the promising product అండి మారుతిలో. సో ఈ ప్రామిసింగ్ ప్రోడక్ట్ ఇప్పుడు న్యూ అవతార్లో విత్ లాట్ మెనీ చేంజెస్ ఇప్పుడు ఈవెన్ మోర్ ప్రామిసింగ్ అయిపోయింది. ఫీచర్స్ లైక్ మనం ఆల్వేస్ అంటూ ఉంటాం కదా, మారుతి ఈజ్ నాట్ సో ఫీచర్ ఓరియంటెడ్, టెకీ ఓరియంటెడ్ ఉండరని. బట్ నౌ ఫైనలీ మారుతి ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ ఆల్ అదర్ కార్స్ ఇన్ ద సెగ్మెంట్. చాలా అప్గ్రేడ్ చేసి ఈ కార్ని ఇప్పుడు తీసుకొచ్చారు. సో అన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో దట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నాను, ఎక్స్ షోరూమ్ కాదు. 9,60,000 నుంచి 17,50,000 వరకు వెళ్తుంది. మరి ఈ ఆన్ రోడ్ ప్రైస్ 9,60,000 నుండి 17 lakhs జస్టిఫై అవుతుందా లేదా ఈ వీడియోలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వీడియో మొత్తంగా చూడండి, డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత ఈ ప్రైస్లో మనం పర్చేస్ చేయొచ్చా లేదా కూడా నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో కన్క్లూజన్గా చెప్తాను. అండ్ మన ఛానల్లో దెర్ ఇస్ ఎ ప్లేలిస్ట్ కాల్ సూపర్ కార్స్ అండి, ఇన్ విచ్ 50 కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, ల్యాంబోగిని, ఫెరారీ, మీరు ఏ కార్ అంటే ఆ కార్ అందులో అవైలబుల్గా ఉంది. ఈవెన్ మేబాక్ 2022 మోడల్ తెలుగులో మనం ఒక్కలమే రివ్యూ చేశాము. ఫెంటాస్టిక్ వ్యూస్, 7 lakh వ్యూస్ ఉన్నాయి. ఈవెన్ మోర్ ఫెంటాస్టిక్ ఫీచర్స్ కూడా అందులో ఉన్నాయి. సో తప్పకుండా ఆ వీడియోస్ చూసి కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఇందులో వచ్చే వేరియంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎల్ఎక్స్ఐ బేస్ వేరియంట్ ఇందులో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. జెడ్ఎక్స్ఐలో డ్యూయల్ టోన్ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్, ఈ విధంగా మనకి 6 ఆప్షన్స్లో వస్తుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎల్ఎక్స్ఐ వచ్చేసి 7,99,000 నుండి మాన్యువల్లో 12,46,000గా ఉంది. అండ్ పెట్రోల్ ఆటోమేటిక్లో అయితే 10,96,000 నుంచి 13,96,000గా ఉంది. అండ్ ఈ హై ప్రైజెస్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, బికాస్ ఇట్ ఈస్ అ 1.5 లీటర్ ఇంజన్ కాబట్టి సో ప్రైజెస్ ఆర్ హై. ఈవెన్ 1.5 లీటర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ నీడెడ్ అండి కాంపాక్ట్ ఎస్యూవీలో. అన్లైక్ ఆల్ అదర్ కార్స్ 1 లీటర్ టర్బో కాకుండా లాంగ్ రన్లో మీకు ఈ 1.5 లీటర్ ఇంజన్ అనేది రిలయబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ న్యూ బ్రెజాలో మనకి 1.5 లీటర్ K15C ఇంజన్ని యూస్ చేస్తున్నారు, విచ్ ఇస్ డెబ్యూడ్ ఇన్ ఎర్టిగాలో మనకి డెబ్యూ చేశారు ఇదే ఇంజన్. XL6లో కూడా మనం చూసాము. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 103 HP అండ్ అలాగే 137 Nm పీక్ టాక్ మనకి జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ యాజ్ అ స్టాండర్డ్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. డిజైన్ పరంగా మాత్రం బ్రెజాకి చాలా అంటే చాలా అప్గ్రేడ్స్ జరిగాయి. చూడ్డానికి ఇప్పుడు ఈ న్యూ బ్రెజా చాలా స్టైలింగ్గా కనిపిస్తుంది. దో డిజైన్ లాంగ్వేజ్ కంప్లీట్లీ బాక్సీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా మోర్ షార్పర్ ఎడ్జెస్గా మనకి ఈ న్యూ బ్రెజా కనిపిస్తుంది. ఫ్రంట్లో మీరు ఒకసారి చూసినట్లయితే ఏదైతే మనకి క్రోమ్ గ్రిల్ ఉండేనో దాన్ని కంప్లీట్లీ రిమూవ్ చేసి గ్రే కలర్ ఫినిషింగ్ని మనకి కొంచెం ఇక్కడ యాడ్ చేశారు. కొంచెం ప్రీమియంగా కూడా కనిపిస్తుంది, కానీ ఫ్రంట్లో క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటేనే కొంచెం కార్కి బాగా బ్యూటీగా ఉంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. బట్ ఈ లుక్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ కిందగా మనం చూసుకున్నా కూడా బ్లాక్ కలర్ ఎలిమెంట్స్తో పాటు సిల్వర్ స్కిట్ ప్లేట్ ఏదైతే ఉందో చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా లుక్స్ పరంగా అయితే ఎన్హాన్సింగ్గా కనిపిస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ కూడా మీరు చూసినట్లయితే చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే డబుల్ బ్యారెల్ హెడ్ లైట్స్. ఈ హెడ్ లైట్స్ చాలా ఫ్యూచరిస్టిక్గా కూడా కనిపిస్తున్నాయండి. నైట్ టైం విజన్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా కూడా రోడ్ ప్రెజెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్స్ అయితే చాలా ఎన్హాన్స్ చేశారు. లైటింగ్ పరంగా కూడా ఇప్పుడు డిఆర్ఎల్స్ తీసుకొచ్చారు అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి లైటింగ్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ ఏవేవైతే కావాలనుకున్నామో ఇప్పుడు ఈ బ్రెజాలో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మధ్యలో చూసుకుంటే సుజుకి సంబంధించిన మనకి లోగోని కూడా ప్రజెంట్ చేశారు. అండ్ ఇప్పుడు మనము సైడ్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఈ న్యూ బ్రెజా సైడ్ లుక్స్ ఈవెన్ మోర్ స్పోర్టియర్గా ఉన్నాయండి. ఓన్లీ ద రీజన్ ఈజ్ జనరల్గా క్లాడింగ్ వచ్చేసి జస్ట్ మనకి త్రూ అవుట్ ద కార్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ బ్రెజాలో చూస్తే మీకు చాలా థిక్కర్ బార్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ద బ్లాక్ కలర్ క్లాడింగ్. ఇది రగడ్నెస్తో పాటు స్పోర్టియర్ ఫీల్ ఎక్కువగా తీసుకొస్తుంది. అండ్ ఈ రెడ్ కలర్లో మాత్రం ఇంకా స్పోర్టియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే వీల్ డిజైన్ గురించి కూడా మాట్లాడుకుంటా అండి. ఈ న్యూ వీల్ డిజైన్ వచ్చేసి చాలా బాగా సూట్ అవుతుంది. చూడ్డానికి కూడా చాలా స్పోర్టియర్గా కూడా కనబడుతుంది. అండ్ అలాగే వీల్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే R16 యూస్ చేశారండి. లోవర్ వేరియంట్స్లో మీకు R15 ఇస్తున్నారు. అండ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి 215/60 అనేది యూస్ చేయడం జరిగింది. అండ్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. రియర్లో డ్రమ్ యూస్ చేయడం జరిగింది. సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే మెక్ఫెర్సన్ స్ట్రట్ విత్ ద కాయిల్ స్ప్రింగ్ని యూస్ చేశారండి. రియర్లో టారిజన్ బీమ్ని యూస్ చేశారు విత్ ద కాయిల్ స్ప్రింగ్. అండ్ అలాగే రేర్ వైపు కూడా మనం చూసినట్లయితే రేర్ లుక్స్లో కూడా చాలా ఎన్హాన్స్మెంట్స్ని మనం చూడవచ్చు. ఫస్ట్ నోటీస్ చేసేది బ్రెజా యొక్క బ్రాండింగ్ అనేది ఇప్పుడు ఆల్ న్యూ లెటర్స్, వైడర్ లెటర్స్తో కొంచెం స్టైలిష్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్సీగా ఇంకా బెటర్గా అయ్యిందండి ఇప్పుడు ఈ కారు. వెనకాల నుంచి కూడా స్టైలింగ్ చాలా బాగుంది.
రియర్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, ఆల్ ఎల్ఈడి సిస్టమ్ని ఆఫ్ చేశారు. బట్ బ్రేక్ లైట్స్ వచ్చేసి మాత్రం మీకు బల్బ్లో ఇవ్వడం జరిగింది. ఈ పియానో బ్లాక్ ఫినిషింగ్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు టెయిల్ ల్యాంప్ ఇది చాలా ఫీచరిస్టిక్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా రిచ్గా కూడా మీకు కనబడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్. అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్తో పాటు డీఫాగర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే రియర్ వైపర్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే రియర్ బంపర్ ట్రీట్మెంట్ని కూడా చేంజ్ చేశారండి. ఓవరాల్గా యాస్థెటికలీ మనం మాట్లాడుకున్న కార్ యొక్క ప్రెజెన్స్ మనం చూసుకున్నా కూడా వే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. ఎవరైతే మారుతి ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ స్టైలింగ్తో కాంపిటీషన్లో ఏ కార్తో అయినా కంపీట్ చేసే లెవెల్లో కూడా ఎక్స్టీరియర్ని వీళ్ళు బాగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ బూట్ కెపాసిటీ గురించి కూడా మాట్లాడుకుంటే 328 లీటర్స్ ఆఫ్ బూట్ కెపాసిటీ ఉందండి, విచ్ ఈజ్ ఐ థింక్ సఫిషియెంట్ ఫర్ 5 people టు ట్రావెల్ ఫర్ హోల్ వీక్. కాకపోతే మీకు ఎక్స్టెండెడ్గా ఒకవేళ కావాలంటే మాత్రం 60-40గా కూడా చేసుకోవచ్చు. అదర్వైజ్ కంప్లీట్లీ మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, సో దట్ మోర్ బూట్ స్పేస్ని మీరు ఈ కార్లో అకామిడేట్ చేయడానికి. అండ్ అలాగే ఫీచర్స్ లైక్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ లోవర్ వేరియంట్స్లో చూసుకుంటే ఒక స్టాండర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. అలాగే కార్ కనెక్టెడ్ ఫీచర్స్ మనకి సుజుకి కనెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో మీ కార్ లొకేషన్ కానీ సర్వీస్ రిమైండర్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవచ్చు. అలాగే మరిన్ని ఫీచర్స్ లైక్ వైర్లెస్ ఛార్జింగ్, వాయిస్ కమాండ్ సపోర్ట్, కార్ కనెక్టెడ్ టెక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది టాప్ ఎండ్ మోడల్లో. ఫస్ట్ టైం అంబియంట్ లైటింగ్ మారుతి తీసుకొస్తుంది ఈ కార్లో. అండ్ యూఎస్బిసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ని ఇందులో అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్ కనెక్టెడ్ టెక్ వచ్చేసి అలెక్సా కంపాటిబిలిటీ కూడా. అండ్ ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్లో సేఫ్టీ పరంగా మాత్రం ఆల్రెడీ 4 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ నేను కూడా ఫీల్ అయింది ఏంటంటే ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్డ్ అనిపిస్తుంది. మేబీ 5 స్టార్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ 5 స్టార్ వస్తే మాత్రం ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ గేమ్ చేంజింగ్ అయిపోతుంది ఎంటైర్ సెగ్మెంట్లోనే. అండ్ ఈ పర్టికులర్ కార్లో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు, ఈఎస్పీ విత్ ఈబీడీ. అండ్ దాంతోపాటు 360-degree కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్తో పాటు ఐసోఫిక్స్ రియర్ యాంకరేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే విచ్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద మారుతి అండ్ ఫర్ ఎవ్రీబడి, మైలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 20.15 కిలోమీటర్ ఫర్ మాన్యువల్ వర్జన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఆటోమేటిక్ వర్షన్కి వచ్చేసి 19.80 km/L క్లెయిమ్ చేయడం జరుగుతుంది. కానీ రియల్ లైఫ్ కండిషన్స్లో అయితే మాన్యువల్లో మీకు అరౌండ్ 16 వరకు రావచ్చు, హైవేలో ఈజీగా 18 వస్తుంది. ఆటోమేటిక్లో కూడా స్లైట్లీ 1 and 2 kilometers అయితే డిఫరెన్స్ ఉంటుంది. దట్ టు ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ద వే దట్ యూ హ్యాండిల్ యువర్ కార్. అండ్ డైమెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే అండి, యాజ్ వీ ఆల్ నో కాంపాక్ట్ 4-meter SUV ఇది. సో మోర్ ఆర్ లెస్గా సేమ్గా ఉంది, ఏం చేంజెస్ జరగలేదు. కానీ హైట్ పరంగా మాత్రం 45 millimeters ఇప్పుడు పెంచారు. దట్ లీడ్స్ టు 1685 millimeters ఇప్పుడు ఈ కార్ యొక్క హైట్ ఉంది. అండ్ డైమెన్షన్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. అండ్ మీలో ఎవరైనా సిఎన్జీ వర్జన్ ఆఫ్ బ్రెజా కొనాలనుకుంటే తప్పకుండా మరిన్ని రోజులు మీరు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనకి ఇదే బ్రెజా వేరియంట్లో సిఎన్జీ కూడా మారుతి లాంచ్ చేయబోతుంది. సో గైస్, ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్లో ఉన్నాము. అండ్ మనందరికీ క్వాలిటీ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎందుకు నాకు ఈ కార్లో ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్డ్ అయ్యింది అనిపిస్తుంది. దో ఇట్స్ ఆల్రెడీ 4 rating కార్. ఒకసారి నేను మీకు డోర్ వేసి చూపిస్తాను, సో దట్ ఆ సౌండ్తో మీకు కొంచెం అర్థమవుతుంది. నాకు పర్సనల్లీ అయితే ఆ విధంగా ఫీల్ అవుతుంది కారు. సో ఆ బిల్ట్ క్వాలిటీ అనేది తెలుస్తుందండి, ఇంప్రూవ్ అయినట్టయితే అర్థమవుతుంది. దాంతోపాటు డోర్ ఇందాక ఓపెన్ చేశాను కదా, మీరు ఒకసారి చూడొచ్చు. చాలా వైడ్ ఎనఫ్గా కూడా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి డ్రైవర్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకి చూస్తే స్విచ్చెస్ ఏవైతే ఇచ్చారో కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్తో పాటు మిర్రర్ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ వైపు చూసుకున్నట్లయితే 1 touch మిర్రర్ మనకి ఆటో ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు డ్రైవర్ సీట్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు ఒకసారి చూడొచ్చు, డ్రైవర్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది. థై సపోర్ట్ కూడా చాలా ఇంప్రూవ్డ్గా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ కుషనింగ్ గురించి మాట్లాడుకుంటే ఫోమ్ డెన్సిటీ బాగుంది. సో ఆ లెంత్ కూడా మనకి సీట్ యొక్క విడ్త్ కూడా బాగుంది. సో కంఫర్ట్నెస్ పరంగా మాత్రం నాకు ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించట్లేదు. బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. హెడ్ రెస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది, వైడ్ ఎనఫ్గా ఉంది. సో హెవీగా ఉన్న వాళ్ళు, పెద్దగా ఉన్న వాళ్ళు, లైక్ వాళ్ళ హెడ్స్ పెద్దగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈవెన్ డ్రైవర్ కానీ ప్యాసింజర్ కానీ. కంఫర్ట్ పరంగా మాత్రం ఈ కార్లో ఎటువంటి క్వశ్చన్స్ అయితే లేవు. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుందామండి. నాట్ ఓన్లీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేది చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ డాష్బోర్డ్ లేఅవుట్ ఫీల్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసేసారు. డాష్బోర్డ్ మీద మనకు ఒక న్యూ అవుట్లైన్ని తీసుకొచ్చారు. ఇది చాలా ప్రీమియంగా కూడా కనిపిస్తుంది.
టచ్ అండ్ ఫీల్ ఏదైతే ఉందో బెటర్గా ఇంప్రూవ్ చేశారండి, దాంట్లో డౌట్ లేదు. మీరు కూడా షోరూమ్ వెళ్ళి చూస్తే మాత్రం మీరు కూడా అదే ఫీల్ అవుతారు. సో అప్పర్ డాష్బోర్డ్లో అయితే ప్రీమియం మెటీరియల్స్ని ఇప్పుడు యూస్ చేయడం జరిగింది. లోవర్ డాష్బోర్డ్లో స్టిల్ మనం కొంచెం హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే స్టీరింగ్ కూడా న్యూ స్టీరింగ్ని ఇందులో ఆప్ చేశారు. మనం డిజైర్లో కానీ మారుతి స్విఫ్ట్లో ఏదైతే స్టీరింగ్ని చూసామో ఇప్పుడు ఆ స్టీరింగ్ని సేమ్ బ్రెజాలో కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్ పరంగా మాత్రం డాష్బోర్డ్ ఫీల్ ఇప్పుడు కొత్తగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుందామండి, విచ్ ఆర్ మోర్ ఫ్యాన్సీ అండ్ ఆల్సో మోర్ సేఫర్ కూడా అని చెప్పుకోవాలి. అండ్ చాలా వరకు ప్రతి బ్రాండ్లో ఈ ఫీచర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మారుతిలో కూడా ఇప్పుడు చూస్తే సన్ రూఫ్ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మారుతి లవర్స్. అండ్ అలాగే ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ హెడ్ అప్ డిస్ప్లేని కూడా తీసుకొచ్చింది. సో ఇలాంటి ఫీచర్స్, కొన్ని బెటర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అప్ మార్కెట్ ఫీచర్స్ అన్ని ఈ కార్స్లో తీసుకురావడం వల్ల మారుతికి ఇప్పుడు ఈవెన్ మోర్ బెటర్ ప్రెజెన్స్ అయితే మార్కెట్లో ఉండబోతుంది గోయింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నామండి. చూడొచ్చు మీరు కంఫర్ట్ ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ ఏ విధంగా ఉందో చూడండి. సో స్పేస్ మేనేజ్మెంట్ అయితే బెటర్గానే ఉంది, సేమ్ లైక్ ప్రీవియస్ బ్రెజాలానే ఉంది. ఎక్కువగా చేంజెస్ అయితే ఏం జరగలేదు. నీ రూమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఉందండి. హైట్ రూమ్ కూడా చూసుకుంటే అప్ టు 6 feet ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం హైట్ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇప్పుడు 3 people కూర్చోవచ్చా లేదా అది కూడా చూద్దాము. అలాంటి వాళ్ళు 3 people చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చండి, లేదా ఇద్దరు హెఫ్టీ పర్సన్స్ అండ్ మధ్యలో నాలాంటి పర్సన్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒకసారి మధ్యలో కూడా కూర్చొని చూద్దాము. ఈ హంప్ ఏదైతే ఉందో మధ్యలో, దానివల్ల మీకు థై సపోర్ట్ ఏదైతే ఉందో ఇది కొంచెం మీకు కాంప్రమైజ్డ్గా అనిపిస్తుంది. వెనకాల నుంచి కూడా చూస్తే మనకి ఆర్మ్రెస్ట్ ఉంది కాబట్టి అంత కంఫర్టబుల్గా అయితే అనిపించదు. బట్ ఫ్యామిలీతో 5 people ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు డెఫినెట్లీ వీ కాంట్ హెల్ప్ ఇట్ కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని అయితే మీరు మధ్యలో కూర్చోవచ్చు. అండ్ దాంతోపాటు వెనకాల అయితే మనకి థర్డ్ పర్సన్కి ఎటువంటి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఆమ్రెస్ట్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉందండి. నాకు ఈ విషయం చాలా బాగా నచ్చుతుంది. ఏ కార్లైనా ఆమ్రెస్ట్ పెద్దగా ఇచ్చారంటే, ఎందుకంటే ఇద్దరు ఈ విధంగా హ్యాండ్స్ పెట్టుకొని కూర్చున్నా కూడా మధ్యలో ఈ విధంగా లైక్ హ్యాండ్ టు హ్యాండ్ టచ్ అయ్యి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇలా పెద్దగా ఇస్తే ఇట్ వుడ్ బి మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆమ్రెస్ట్ ఇచ్చిన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 2 ట్విన్ కప్ హోల్డర్స్ని కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ లైటింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ లైటింగ్ ఇవ్వలేదండి, ఇక్కడ వెనకాల వైపు లైటింగ్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ ద బూట్. కానీ మనము నైట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఈ లైట్ ఇక్కడ వరకు కూడా అవసరం ఉంటే మాత్రం ఈజీగా లైట్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూస్తే డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు, హుక్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అండి, దెర్ ఇస్ నో డౌట్. ముగ్గురు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఒక మంచి ఫ్యామిలీ కార్, ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి బ్రెజాలో వెనకాల అయితే మంచి కంఫర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూస్తే టైప్ సి పోర్ట్స్ని మనకి ఆఫర్ చేశారు, 2 కూడా అప్డేటెడ్ అయ్యారండి మారుతి వాళ్ళు కూడా. అండ్ ఇక్కడికి చూస్తే మనకి ఏసీ వెంట్స్ని కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ వెంట్స్ వెనకాల కూడా ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఫైనలీ మనం ఈ కార్ కొనొచ్చా అంటే అండి, ఆనెస్ట్గా చెప్పాలంటే మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి మైనస్ పాయింట్ కన్నా. మైనస్ పాయింట్స్ ఏంటంటే మీరు ఓన్లీ ప్రైస్ ఒక్కటే చూస్తున్నారు. అండ్ ఇంకోటి డీజిల్ వేరియంట్ ఇందులో ఇప్పుడు అవైలబుల్గా లేదు. బికాస్ టు మీట్ ఎమిషన్ నార్మ్స్ ప్రతి ఒక్కరు డీజిల్ నుంచి ఇప్పుడు ఓన్లీ పెట్రోల్కి షిఫ్ట్ అవుతున్నారు, లేదా ఎలక్ట్రిక్ కార్స్ లేదా సిఎన్జీసి లాంచ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ కూడా మోస్ట్లీ డీజిల్ ఇంకా ఉండదు. సో మీరు డీజిల్ ఆప్షన్ని మీరు ఎట్ ప్రెజెంట్ ప్రిఫర్ చేయడం కూడా ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అ రైట్ ఆప్షన్ ఫర్ యూ ఫర్ ద లాంగ్ టర్మ్. అండ్ ఇప్పుడు ఈ కార్ కొనడానికి గల రీజన్స్ ఏంటంటే లుక్స్ పరంగా చాలా బాగా ఎన్హాన్స్మెంట్స్ అయ్యాయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు హుండాయ్ ఫేస్ లిఫ్ట్తో కంపేర్ చేసుకున్నా అది ఇంకా బెటర్గా ఉంటుంది లుక్స్, ఆనెస్ట్గా చెప్పాలంటే. కానీ మారుతిలో మీకు చూసుకుంటే రిలయబిలిటీతో పాటు సర్వీస్ బాగుంటుంది. అండ్ అలాగే సెకండ్ సేల్స్ కూడా బాగుంటుంది. ఆ మారుతి ఫీల్ ఏదైతే ఉందో, ఈవెన్ మీరు ఒక 5 years 6 years తర్వాత మీరు కార్ అమ్మేసినా కూడా మీకు సెకండ్ సేల్స్లో కూడా మీ డబ్బులు ఆల్మోస్ట్ 50+% మీకు రిటర్న్ కూడా వస్తాయి. అలా అని హ్యుండాయ్ అలా కాదు, హ్యుండాయ్లో కూడా చాలా బెటర్గా ఉంది. మీరు కంపారిజన్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను, హ్యుండాయ్ ఫేస్ లిఫ్ట్ కూడా చాలా బాగుందండి. ఈ 2 కార్స్లో మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్ ఉంది. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఫీచర్ ఓరియంటెడ్గా చూసుకుంటే మాత్రం హ్యుండాయ్ ఫేస్ లిఫ్ట్ కన్నా ఫ్యూ స్టెప్స్ మారుతి బ్రెజా 2022 మోడల్ అహెడ్ ఉందని చెప్పాలి. కైండ్ ఆఫ్ లైక్ హెడ్ అప్ డిస్ప్లే కానీ, 360-degree పార్కింగ్ కెమెరా కానీ, ఇలా ఏవైతే ఫ్యాన్సీ ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ టాప్ ఎండ్ మోడల్లో ఇస్తున్నారు. ప్రైజింగ్ కూడా మనం చూసుకుంటే హ్యుండాయ్ వెన్యూతో కూడా కంపేర్ చేసుకున్నా స్లైట్లీ 2 కూడా అదే విధమైన ప్రైజింగ్తో వస్తాయి. కానీ హ్యుండాయ్ వెన్యూలో మీకు ఒక ఆప్షన్ ఏంటంటే డీసీటీ మోడల్ అవైలబుల్గా ఉందండి, విచ్ ఇస్. సో గైస్ చూసారు కదా ద న్యూ మారుతి బ్రెజా 2022 మోడల్. ఐ హోప్ మీకు ఎవ్రీ సింగిల్ పాయింట్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు.
ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాన్స్ ఇస్తాను. ఐ రెస్పెక్ట్ మై వ్యూవర్స్. మీకు పర్సనలీ కార్ బయింగ్ సజెషన్స్ ఏమైనా కావాలంటే కూడా ఇన్స్టాగ్రామ్లో బైకార్ తెలుగులో మీరు నాకు డిఎం చేయండి. సో క్లియర్ రెస్పాన్స్ అనేది ఇవ్వగలను. సో ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్లీ తీసుకొస్తూనే ఉంటానండి. సో మీరు ఎంకరేజ్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో మా ఛానల్లో ప్రీమియం కాంటెంట్తో పాటు రెగ్యులర్ ఆటోమోటివ్ అప్డేట్స్తో పాటు వింటేజ్ కార్ సిరీస్ ఇలా మొత్తం ఎవ్రీ సింగిల్ థింగ్ మీరు ఒకే ఛానల్లో చూడొచ్చు. దట్ ఈస్ బైక్ కార్ ఛానల్ తెలుగులో. నేను మీతో కలుస్తాను మరొక వీడియో.